ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకునే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య శక్తిగల నామంలో శుభావి వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. రెండే ఈ దినం కూడా తెరాంతగా ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బలిబౌసులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబౌసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 73వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకున్నట్టు రీతిగా నీ పాద సముఖంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చిన మీకు వందనాలు. నీ కృప ద్వారా, నీ కాపుదల ద్వారా, మీ ఆత్మ సంచారం ద్వారా ఈ కార్యక్రమం నడిపించబడుతూ ఉంది. అందుని బట్టి కూడా కృతజ్ఞతలు తెలుస్తూ నిశ్చితం ఈ దినం కూడా నడిపించి అనేకులను మీరు బలపరచండి, స్థిరపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువునటువంటి కీర్తన జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన. కొంతకాలం సందేహాలతో పెనుగులాడిన తర్వాత ఆసాపు నిర్ణయించుకున్న వాటిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చాలా కాలం సందేహాలతో ఏంటిది, ఎలా, నిజమా కాదా, ఇలాంటి సందేహాలతో సతమతమైపోయిన తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఏంటంటే, ఈ లోకంలో కలవరపరిచే విషయాలను చూసి, ఈ లోకంలో అలజడులు సృష్టించే విషయాలను చూసి తర్వాత దేవుని యొక్క మంచితనం ఏంటి, ఆ మంచితనం గురించి అపనమ్మకుని పడిపోయినంత పని చేశాడు ఆసాపు. అయితే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో నుంచి విజయవంతంగా బయటపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బయటపడిన తర్వాత శ్రేష్టమైన మాటలు వర్ణిస్తూ రాసినటువంటి శ్రేష్టమైన కీర్తన ఇది. అయితే దేవుడు మంచివాడే అని పూర్తి నిశ్చయతకు చేర్చుకున్నాడు. దేవుడు మంచివాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం నేను సందేహించాను, ఇంతకాలం నేను ఆందోళన పడ్డాను, ఇంతకాలం నేను అనుమానించాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, పూర్తిగా దేవుని యొక్క మంచితనం, పూర్తిగా అది మంచోడు దేవుడు అని చెప్పేసి ఒక నిశ్చయతకు వచ్చేసాడు. దేవుడు అందరికీ మంచివాడేనా? ఒక ప్రశ్న. దేవుడు అందరికీ మంచివాడేనా? అవును, అందరికీ మంచివాడే. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దుర్మార్గుల పట్ల కూడా ఆయన మంచివాడే, దరిద్రుల పట్ల మంచివాడు. ఏమండి, అందరి ఎడల, భక్తిహీనుల కూడా ఆయన మంచివాడే. అయితే వారి పట్ల చూడండి ఎంతవరకు అంటే వారి పట్ల దయ చూపించడం అనేది ఇక ఎంత మాత్రం న్యాయం కాదు అనేంతవరకు చాలా వరకు దయ చూపిస్తాడు. మంచోడే ఆయన. ఎంతవరకు మంచితనం అంటే, ఇక వాళ్ళు ఆ మంచితనానికి అర్హులు కాదు, శిక్షించడం న్యాయ సమ్మతమే అనే వరకు కూడా ఆయన మంచివాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అయితే దేవుడు తన ప్రియమైనటువంటి ప్రజల పట్ల విశేషించి నిత్యంగా దయ చూపించేవాడు. ఏమండి, దుర్మార్గులను పశ్చాత్తాపం నడిపించడానికి, భక్తిహీనులను భక్తి మార్గం నడిపించడానికి ఆయన వారిపై దయను చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, న్యాయవంతులకు దీవెనలు, ఆనందాన్ని, పవిత్రతను కలిగించడానికి, పరిశుద్ధతలో నడిపించడానికి ఆయన వారిని దయ చూపిస్తాడు. హల్లెలూయా. అయితే మంచికి బద్ధ శత్రువైనటువంటి సాతాను ఏం చేస్తాడంటే, ఎల్లప్పుడూ కూడా వారి ప్రయత్నం ఏంటంటే దేవుడు మంచోడు కాదు, అది చేసే పనులు మంచి కాదు, ఇలాంటి విషయాలతో మనలను నమ్మించేటువంటి విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాయి. అయితే లోకంలో కనిపించే క్రౌర్యం, ఏమండి, దౌర్జన్యం, అన్యాయాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. దీనంతటికీ కూడా తాను దుర్మార్గులైన మనుష్యులు బాధ్యులని, దేవుని బాధ్యత ఇందులో ఏమీ లేదన్న సత్యాన్ని మాత్రం వాడు కప్పిపుచ్చుతాడు. సత్యాన్ని కప్పిపుచ్చుతాడు, అసత్యాన్ని మన యొక్క హృదయంలోనికి చొచ్చింపడానికి ప్రయత్నం చేస్తాడు. మంచితనాన్ని ప్రక్కన తోసేసి చెడుతనాన్ని, అనగా దేవుని మీద చెడు అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాడు. అయితే గమనించండి, దేవుని మంచితనాన్ని శంకించే శోధనకు సైతాను మనం గురి చేసినప్పుడు, అటువైపు నడిపించినప్పుడు గమనించాలి, ఈ క్రొత్త నిబంధన యుగంలో ఉన్న మనము ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి త్యాగం వైపు చూసి
దేవుని శాశ్వత ప్రేమను, నిత్యము మనడ నిలిచి ఉంచేటువంటి మంచితనాన్ని బట్టి ధైర్యము, ఆ నిశ్చయత పొందగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించండి, శుద్ధ హృదయులు ఎవరైతే ఉన్నారో, శుద్ధమైన హృదయం కలిగిన వారు ఎవరు, వారి పట్ల దేవుడు మంచివాడని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అంటే శుద్ధ హృదయాలు అంటే ఇక్కడ గమనించాలి, ఇశ్రాయేలులో ఉన్నటువంటి నిజమైన నమ్మకం కలిగి తద్వారా పవిత్ర జీవనం గడిపడానికి ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. తద్వారా గమనించండి, శుద్ధ హృదయాల గురించి మత్తయి సువార్త 5:8 జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఆసాపు తన బలహీనతను, బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాడు. శుద్ధ హృదయాల జాబితాలో తాను కూడా ఉండడం అనుభవం అనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే అతడు దాదాపు దేవుని నుంచి దూరం అయిపోయిన వాడే, మరలా దేవుని దగ్గర వస్తూ ఎలా వచ్చాడనంటే దేవుని మంచితనం ఏదైతే ఉందో దానిని పూర్తిగా నిశ్చయించుకొని, ఇదంతా కూడా అపోహ, ఇప్పటివరకు నేను అనుభవించింది, ఇప్పటివరకు నేను చూసింది, నేను విన్నది అంతా కూడా అపోహ. కానీ ఏది నిజమనంటే దేవుని మంచితనమే నిజం. ఆసాపులోని ఆధ్యాత్మిక సంఘర్షణకు దాదాపు పడిపోవడానికి కారణం అనేది మనం చూస్తున్నాం. అసూయ, తన స్థితిని ధన సమృద్ధితో తొలదొక్కుతున్నటువంటి దుర్మార్గుల ఆ స్థితితో పోల్చుకున్నాడు. తనకంటే వారి పరిస్థితి బాగుందనుకున్నాడు. అందుకొరకే దేవుడు మంచోడు కాదనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది ఇదంతా కూడా లోక సంబంధమైనటువంటి ఆకర్షణ. దేవుడి మంచివాడు, అది మంచితనం అని చెప్పి గుర్తించుకున్నాడు. దేవుని వైపు తిరిగి. కనుక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు గమనించాలి, ఒకవేళ మనము ఎప్పుడైనా ఇలాంటి ఆశాపు కలిగినటువంటి ఆలోచన కలిగి ఒకవేళ దేవునికి దూరం అయిపోతూ ఉంటే కనుక దేవుడు చూస్తూ ఊరుకోడు సుమా. ఆయన ఏడల మంచితనం కలిగినాడు కనుక ఆ త్రోవలోంచి మరలా తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఇష్టం కలిగవాడై ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించను కానీ తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో వారాంతపు దినమున వేకున్న రీతిగా ఆశాపు జీవితం ద్వారా శ్రేష్టమైన మాట నాయన, అదిగో దుర్మార్గుల పట్ల నీ మంచితనం ఎలాంటిది, కఠినల పట్ల నీ మంచితనం ఎలాంటిది నాయన, నువ్వు మంచివాడు. ఈ అసూయ అనేది, కపటం అనేది, దుర్మార్గుల పరిస్థితి ప్రబలుతున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు ఇదంతా కూడా నాకెందుకు జరగట్లేదు అని నీ మంచితనం శంకించినటువంటి సందర్భంలో మరలా మంచితనాన్ని తెలుసుకుని నీ వైపు తిరిగి ధన్యుడయ్యాడు. అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తుంది. కనుక ఉదయకాల సమయంలో వార్తలు విన్న మేము ఆయన ఎవరమైనా సరే అలాంటి ఆలోచన కలిగి ఉంటే వెంటనే వాటిని వైదొలిగి నీ మంచితనాన్ని నాయన తెలుసుకుని ఆ త్రోవ నడిచి అనేకులకు అట్రీతిగా నీ మార్గాన్ని చూపి కృప దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండు నడిపించును గాక. ఆమేన్.